4 రోజులు మంచం మీద వండి అమ్మ అయ్యా అంటే గానీ నా విలువ తెలిసి రాదు. దాని సంగతి ఆ ప్లాన్స్ నాకుంటాయి. బాగా కారపొడి వేసి మీ తిక్క నేను కుదుస్తా. ఏమో చేద్దామనుకున్నా ఏమో అయ్యింది. దివ్య, అత్తయ్య కొత్తగా పెళ్ళయింది, నీకు పద్ధతులు అవి తెలియదు కాబట్టి చెప్తున్నా. ఇది నా ఇల్లు, నా రూల్స్, నేను చెప్పినట్టే నడవాలి ఇక్కడ. నా కొడుకు అసలే లండన్లో ఉంటాడు, నీ బాధ్యత అంతా నాది. సో నేను చెప్పినట్టు నువ్వు వినాలి, ఓకేనా? ఓకే అత్తయ్య. హలో, కొత్తగా పెళ్ళయింది కదే, ఎలా ఉంది అత్తారిల్లు? బాగానే ఉండే. మీ అత్తగారికి నడుమొంగదంట కదా, పనులు అవి చేస్తుందా మరి? అంత సీనేం లేదు, ఆ పప్పులేం ఉడకవు. ఇక్కడ ఉందెవరు, నా ప్లాన్స్ నాకుంటాయి. ఎలా చేపించాలో నాకు బాగా తెలుసు. సరే మరి, క్యారీ ఆన్, జాగ్రత్త. ఓకే బాయ్. పిల్లేదో మంచిదనుకున్నా కానీ బాగా ముదురులా ఉంది. దీని ముదురుతనాన్ని ఎట్లా దింపాలో నాకు తెలుసు, చెప్తా. ఛీ దివ్య, అత్తయ్య ఏంటిదే ఇది? ఏమైంది? కాకరకాయ కూరల్లో కారం లేదు, ఉప్పు లేదు, అన్నం ఏంది సరే గుడక లేదు. ఏం వండుతున్నవి ఏంటిది అసలు? నేను ఇట్లా ఉప్పు కారం లేని తిండి తినను. నాకు ఏం పెట్టినా కూడా అందులో కారం ఉండాలి, అర్థమైందా? నీ చప్పటి తిండ్లు నువ్వి నా దగ్గర కుదరవు. సరే అత్తయ్య. ఇగో నాకొద్దు పో, కాఫీ పెట్టుకొని తీసుకురా. అంత బాగానే ఉంది. నేను ఇంత ప్రేమగా ఓపికగా చక్కగా వండి పెడితే ఇన్ని వంకలు పెట్టుద్దా? చెప్తా ఈమె సంగతి. ఏది ఇచ్చినా కారం కావాలంది కదా. ఓకే, బాగా అర్థమైంది. కారం వేసి చేస్తా. దేంట్లో అయినా కారం కావాలందిగా, కాఫీ కావాలిగా. బాగా కారపొడి వేసి బాగా కారంగా తీసుకెళ్తా. అత్తయ్య అత్తయ్య కాఫీ అడిగారుగా, ఇది ఎట్లా చేసిందో. ఏందే కాఫీలో కారం వేసావు? మీరే కదా నాకు ఏది ఇచ్చినా కారంగా ఉండాలన్నారు. కారం ఏమైనా తగ్గిందా? కారం ఏమైనా తగ్గిందా? కారం కావాలంట, కారం. దీనికి బాగా ఎక్కువ అవుతుంది. దీని గర్ర తగ్గాలంటే ఇంత నూనె వేసి జారి పడేటట్టు వేస్తా. పడేటట్టు వేసి 4 రోజులు మంచం మీద వండి అమ్మ అయ్యా అంటే కానీ నా విలువ తెలిసి రాదు. దాని సంగతి చెప్తాగు. ఏమైందమ్మాయి? జారి కింద పడిపోయానత్తయ్య ఇందాక హాల్లో, నొప్పిగా ఉంది. అయ్యో అవునా? సరే అమ్మా, రెస్ట్ తీసుకో. సరే అత్తయ్య. అత్తయ్య, మేడ పైన బట్టలు ఆరేసాను, ఈ పాటికి ఆరిపోయి ఉంటాయి, కాస్త తీసుకొస్తారా? ఏ కాలు నొప్పిగా ఉంది అత్తయ్య, నేను వెళ్ళలేను కదా. సరేలే. నన్నే కింద బారేసి నా సంగతి చెప్దాం అనుకున్నారా? ఇప్పుడు మీ తిక్క నేను కుదుస్తా. అమ్మో ఏందే బాబు, ఇంత ఎండ ఉంది పైన, చలికాలం అయినా కూడా బట్టలన్నీ తెచ్చేసరికి నడుమంతా పోయింది. అవునా అత్తయ్య? టైము అయ్యో చెప్పడం మర్చిపోయాను, ఈరోజు పనమ్మాయి రాదు అత్తయ్య, కాస్త గిన్నెలు తోముతారా? ఏంటి? పనమ్మాయి రాదు, కాస్త గిన్నెలు తోమండి. ఏ నా కాలు నొప్పిగా ఉంది కదా, నేను నిలబడి తోమలేను, మీరే తోమాలి. అయ్యో రామా, సరేలే చేస్తా. తప్పుద్దా నాకు? దాన్ని నేను ఏడిపిద్దామంటే ఇదేంటి నన్ను ఏడిపిస్తుంది? వామ్మో, నీ గిన్నెలు తోమేసరికి నడుమంతా పోయింది. అబ్బా, గిన్నెలన్నీ తోమేసరికి. అత్తయ్య కూర్చోకండి. ఏమైంది? ఏమన్నా కాదు కాదు కాదు, ఇల్లు ఊడవాలి అత్తయ్య. మార్నింగ్ ఊడుద్దామని వెళ్ళినప్పుడే నేను కింద పడ్డాను. ఆల్రెడీ చాలా మధ్యాహ్నం అయిపోయింది, ఇల్లు ఊడవాలి అత్తయ్య. ఎలాగలా ఊడవండి, నేను ఊడవలేను కదా కాలు నొప్పితో. రామా, అది కూడా నేనే చేయాలా? రామచంద్ర, పని చేసి చేసి నడుం పోతుంది. కాస్త కాలంగా జరుపుతావా? జరపలేనత్తయ్య నొప్పి. రామచంద్ర, కాలు కూడా పక్కగా జరుపుతలేదు. ఏమో చేద్దామనుకున్నా ఏమో అయ్యింది. ఏమైందో కూడా తెలుస్తలేదు. ఊడ్చి నడుమంతా పోయింది. అత్తయ్య కూర్చోకండి. మళ్ళీ అంటే
ఆకలేస్తుంది అత్తయ్య, వంట చేయాలి కదా. అయితే నేనేం చేయాలి? నేను మార్నింగ్ వంట చేద్దాం అనుకునే లోపే కింద పడిపోయాను. మరి ఇప్పుడు తినాలంటే వండాలి కదా, మీరే చెయ్యాలి. నా కర్మే, నా కర్మకు నువ్వు కింద పడ్డావు.